రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది ఎప్పుడూ చెప్పుకునే మాటే. ఇది అనేక సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. రాజకీయాలు ఉద్వేగాలతో కాకుండా వాస్తవిక ప్రయోజనాల ఆధారంగా నడుస్తాయి. కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించుకోవచ్చు, విమర్శలు గుప్పించొచ్చు. కానీ అదే అంతిమం కాదు. రేపటి రోజున ఏదైనా జరగచ్చు, ఎవరైనా కలవచ్చు, విడిపోవచ్చు. రాజకీయాల్లో చాలా స్పష్టంగా కనిపించే విషయం ఇది. ఇప్పుడు ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు సందర్భంలో దీనిపై టీడీపీ నేతలతో పాటు జనంలో కూడా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ విషయంలో జనంలో కొంత అవగాహన లోపం ఉండొచ్చు. వ్యక్తుల స్థాయి, నిర్ణయాల పద్ధతిలోనే ఆలోచిస్తే దీనిపై కొంత క్లారిటీ ఉండకపోవచ్చు. కానీ ఈ మూడు రాజకీయ పార్టీలు స్పష్టతతోనే ఉన్నాయా? టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి కారణాలేంటి? పొత్తు అవసరం రెండు పార్టీలకుందా? దానివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఈ పొత్తు ఏనాడో డిసైడ్ అయిందా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. రెండు 2018లో ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో న్యాయం చేయకుండా నరేంద్ర మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. మట్టి నీళ్లు ముఖాన కొట్టారని, తాను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటారని, అంతేకాదు ప్రధాని ఎప్పుడు మాటల మనిషే కాని చేతల మనిషి కాడని, దేశాన్ని నాశనం చేస్తున్నారని చాలా విమర్శలు చేశారు. గత ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లాంటి ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు కూడా ప్రయత్నించారు. 5 ఏళ్లు తిరిగాయి, సీన్ మారింది. టీడీపీ ఎన్డీఏకు చేరువవుతోంది. ఇప్పుడు మళ్లీ దగ్గరవడాన్ని ఎలా చూడాలన్న ప్రశ్న సహజం. కానీ ప్రేమలో, యుద్ధంలో ఏదైనా సమంజసమే అంటారు. దాన్ని మరికాస్త విస్తరించి రాజకీయాలకు కూడా అన్వయించొచ్చు. ఏ రాజకీయ పార్టీకైనా తన ప్రయోజనాలే ముఖ్యం. ఎవరో ఏదో అన్నారని ఏళ్ల తరబడి దూరంగా ఉండడం, లేదా ఒకప్పుడేదో మేలు చేశారని ఏళ్ల తరబడి పట్టుకుని వేలాడటం ఉండదు. ఇక్కడ పార్టీలు పార్టీలుగానే ఉంటాయి, పార్టీలుగానే వ్యవహరిస్తాయి, పార్టీలుగానే నిర్ణయాలు తీసుకుంటాయి. వ్యక్తుల మధ్య ఉండే సంబంధాల్లో మొండితనం, పట్టువిడుపులు లేకపోవడం ఉంటుందేమో కానీ రాజకీయ పార్టీల మధ్య అలా జరగదు, కుదరదు. ఇక్కడ పార్టీల అవసరాలే కీలకం. వాటి మనుగడ, వాటి భవిష్యత్తుకే ప్రాధాన్యం. ఏ రాజకీయ పార్టీ అయినా అలాగే ఆలోచిస్తుంది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ ఎందుకు కలుస్తున్నాయంటే ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఒకప్పుడు చంద్రబాబు బీజేపీతో కలిసుండి ఆ తర్వాత దూరమై ఆ పార్టీపై విమర్శలు గుప్పించారని, శాశ్వతంగా అదే పరిస్థితి ఉండదు. రెండు పార్టీల మధ్య కొంతకాలం పాటు ఉప్పు నిప్పు లాంటి పరిస్థితి ఉండొచ్చు కాక, కానీ అదే ఫైనల్ కాదు. టీడీపీ, బీజేపీ రాజకీయ పార్టీలుగా తమ ప్రయోజనాల కోసం గతం నుండి బయటకొచ్చి కొత్త ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. నిజానికి ప్రయాణం మొదలై కూడా చాలా కాలమే అయిందనుకోవాలి. ఇక్కడ బీజేపీ లక్ష్యాలు బీజేపీకున్నాయి. మోడీ నాయకత్వంలో 2 సార్లు గెలిచిన బీజేపీ 3వ సారి గెలవాలని ఆశిస్తోంది. అది కూడా గతంలో ఎన్నడూ లేనంత బంపర్ మెజార్టీ రావాలనుకుంటోంది. ఎప్పుడో 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ 404 స్థానాల్లో గెలిచింది. దానికి ఇందిర మరణం తర్వాత కాంగ్రెస్ కొచ్చిన సింపతితో పాటు రాజీవ్ గాంధీ చరిష్మా కూడా తోడయింది. ఇప్పుడు బీజేపీ ఆ మైలురాయిని దాటాలనుకుంటోంది. అది కూడా వచ్చే ఎన్నికల్లోనే, మోదీ హయాంలోనే జరగాలని ఆశిస్తోంది. దీనికోసం అవసరమైన వ్యూహాల్లో ఉంది. ఎన్డీఏను విస్తృతపరుచుకోవాలని చూస్తోంది. కలిసొచ్చే పార్టీలను కలుపుకొని రికార్డు మెజార్టీతో మరో 5 ఏళ్లు చక్రం తిప్పాలనేది బీజేపీ ఆలోచన. అయితే ఇక్కడో మాట చెప్పుకోవాలి. నిజానికి ఏపీలో ఎవరు గెలిచినా బీజేపీకే సపోర్టు చేస్తారు. టీడీపీ, జనసేన గెలిచి అధికారంలోకి వచ్చినా, వైసీపీ 2వ సారి అధికారంలోకి వచ్చినా కేంద్రంలో ఉన్న బీజేపీకి వచ్చిన సమస్య ఏమీ లేదు. ఎందుకంటే ఈ 2 సందర్భాల్లోనూ బీజేపీకి వచ్చే సపోర్టు మారదు. గతంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు జరిగేది ఇదే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. పొత్తులో లేకుండా వైసీపీ బీజేపీకి సపోర్టుగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీజేపీకి సపోర్ట్ చేసిన జగన్ ఎన్డీఏలో మాత్రం చేరరు. ఎందుకంటే వైసీపీకున్న ఓటు బ్యాంకు వేరు. ఎస్సీలు, క్రిస్టియన్లు, మైనార్టీలపై వైసీపీకి చాలా హోప్స్ ఉన్నాయి. కానీ ఎన్డీఏలో చేరకుండా బీజేపీతో కలిసే ఉంటారు. ఆ స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది. వచ్చే ఎన్నికల్లో కూడా సింగిల్ గానే బరిలో ఉంటుందనే అంశం స్పష్టం. ఇలాంటి సమయంలో ఎన్డీఏ లోపలికి వచ్చేదెవరని బీజేపీ చూస్తోంది.
బీజేపీకి ఇప్పుడు కలిసొచ్చే మిత్రులు కావాలి. ఎందుకంటే బీజేపీకి ఉత్తరాదిన చెక్కు చెదరని బలముంది. సర్వేలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. కానీ దక్షిణాది కర్ణాటక కాకుండా మరో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ బేసే లేదు. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 133 లోక్సభ సీట్లుంటే గత లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ 30 సీట్లు మాత్రమే గెలిచింది. అందులో 25 ఒక్క కర్ణాటక నుండే వచ్చాయి. ఒక ఇండిపెండెంట్ బీజేపీకి సపోర్ట్ చేశారు. తెలంగాణలో 4 సీట్లు గెలుచుకుంటే ఏపీ, తమిళనాడు, కేరళలోని 84 సీట్లలో బీజేపీకి ఒక్క లోక్సభ సభ్యుడు కూడా లేడు. ఇలాంటి సమయంలో ఇక్కడ బలం పెంచుకోవాలి అంటే మొత్తంగా 400 సీట్లు దాటాలి అంటే దక్షిణాదిని ఇప్పుడున్న బలం రెట్టింపుకు మించాలి. 2014లో 282 సీట్లు బీజేపీ గెలిస్తే ఎన్డీఏ కూటమి బలం 336. ఆ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా బలపడిన బీజేపీ 2019లో 303 స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల తర్వాత ఎన్డీఏ బలం 353కు చేరింది. వచ్చే ఎన్నికల్లో దీనికి మరో 50 స్థానాలు అదనంగా గెలిచి 404 మైలురాయి దాటాలనుకుంటోంది. దక్షిణాదిన ఉన్న 133 స్థానాల్లో ఎంత ఎక్కువ గెలిస్తే బీజేపీ టార్గెట్ రీచ్ అవ్వడం అంత తేలికవుతుంది. ఈ ఎన్నికల తర్వాత ఎన్డీఏ బలం 353కు చేరింది. వచ్చే ఎన్నికల్లో దీనికి మరో 100 స్థానాలు అదనంగా గెలిచి 404 మైలురాయి దాటాలనుకుంటోంది. దక్షిణాదిన ఉన్న 133 స్థానాల్లో ఎంత ఎక్కువ గెలిస్తే బీజేపీ టార్గెట్ రీచ్ అవ్వడం అంత తేలికవుతుంది. కర్ణాటకలో బీజేపీ బలంగా ఉన్నా తమిళనాడు, కేరళలో బీజేపీ పెద్దగా మెరుగయ్యే పరిస్థితి లేదని చెప్పాలి. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని 42 స్థానాల్లో వీలైనంత ఎక్కువ సీట్లు గెలవాలి అనేది బీజేపీ ఆలోచన. దీనికోసం ఎన్నికల్లో సీట్లు పెంచే మిత్రుడి అవసరం ఖచ్చితంగా ఉంది. అది కూడా 400 సీట్లకు పైగా సాధించాలంటే ఎన్డీఏ లోపలికొచ్చి ఉమ్మడి బలంతో సీట్లు పెంచే పార్టీ అవసరం చాలానే ఉంది. ఈ కలిసి రావడంలో 2 పార్టీల ప్రయోజనాలు ఉండాలి. దానికి చంద్రబాబు రెడీగా ఉన్నారు. కలుపుకుపోవడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. సో ఎటు చూసినా బీజేపీ టీడీపీకి విన్ విన్ అని చెప్పొచ్చు. పైగా టీడీపీతో ఏపీలో కలవడం వల్ల బీజేపీకి తెలంగాణలో కొంత కలిసొచ్చే అవకాశం కూడా ఉంది. సెటిలర్లు లేదా కొన్ని సామాజిక వర్గాల నుండి సపోర్ట్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ వర్గాల ఓట్లు 2014లో టీడీపీకి, 2019 బీఆర్ఎస్ కు పడితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పడ్డాయన్న వాదనలున్నాయి. దీని ద్వారా 2-3% ఓట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఈ అంచనాలతోనే టీడీపీతో పొత్తుకు బీజేపీ రెడీగా ఉంది. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఏపీలో బీజేపీకి వచ్చిన తేడా ఏం లేదు. 2 పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ఎటొచ్చి పొత్తులో ఉండి మరింత ప్రత్యక్ష ప్రయోజనం ఉండే పార్టీ బీజేపీకి అవసరం. ఇదే టీడీపీ నుంచి బీజేపీ ఆశిస్తోంది. ఇక చంద్రబాబు విషయానికొస్తే ఈ పొత్తు ద్వారా చంద్రబాబేమీ తగ్గినట్టో తలొంచినట్టో కాదు. చంద్రబాబుకి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం ముఖ్యం. వయసు రీత్యా, పార్టీ ప్రయోజనాల రీత్యా ఈసారి గెలుపు చావోరేవో అన్నట్టుంది. ఈ ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే ఏపీలో తనకు తిరిగేలేదని వైసీపీ భావిస్తోంది. అదే సమయంలో టీడీపీ ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు మరింత కష్టమనుకుంటోంది. పైగా చంద్రబాబు కదనంగా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అటు జగన్, ఇటు బీజేపీ రెండింటితో చంద్రబాబు పోరాడలేరు. ఇక్కడ పార్టీని గెలిపించుకోవడం ఓ లక్ష్యమైతే న్యాయపరమైన చిక్కులు, ఆల్రెడీ నడుస్తున్న కేసులు మరో సమస్య. ఇలాంటి సమయంలో శత్రువుల్ని ఎంత తగ్గించుకుంటే అంత ప్రయోజనం. కేసులతో, రాజకీయ శత్రువులతో ఏకకాలంలో పోరాడితే బలహీన పట్టం ఖాయం. ఇందుకోసమైనా బలమైన మిత్రుడి అండ టీడీపీకి కావాలి. అయితే ఇక్కడ పొత్తులో వ్యవహారం అనుకున్నంత సాఫీగా లేదనేది కూడా నిజం. టీడీపీలో కొందరు బీజేపీతో కలవడానికి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజనకు బీజేపీ సపోర్ట్ చేసిందని, హోదా విషయంలో మోసం చేశారని, చంద్రబాబుపై కేసుల విషయంలో కూడా బీజేపీకి తెలిసే జరిగిందని ఇలా పలు వాదనలతో కమలం పార్టీతో కలవడానికి తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నారు. కానీ టీడీపీ రాజకీయ అవసరాల రీత్యా కలుపుకోవడం ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే బీజేపీ అడుగుతున్న సీట్లపై టీడీపీ నేతల్లో వ్యతిరేకత ఉన్నమాట నిజం. చంద్రబాబు నాయుడు బీజేపీతో ఒప్పందం పెట్టుకుని తిరిగి వచ్చేశారు. రేపో మాపో భారతీయ జనతా పార్టీ వాటాగా కొన్ని ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాల్సిందే. కానీ చంద్రబాబు నిర్ణయం పార్టీలో చాలా మందికి మింగుడు పట్టం లేదు. ఇప్పటికే జనసేనతో పొత్తు వల్ల దాదాపు 25 అసెంబ్లీ స్థానాలు, 1-2 లోక్సభ సీట్లు ఆ పార్టీ వదులుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు బీజేపీ 8 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతోందని ప్రచారం జరుగుతోంది. దీన్నే టీడీపీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే మొత్తంగా టీడీపీ తన మిత్రపక్షాలకి 30-35 అసెంబ్లీ సీట్లు, అటు ఇటుగా 10 లోక్సభ సీట్లు కోల్పోవాల్సి ఉంటుంది. బీజేపీ, జనసేన అడుగుతున్న లోక్సభ సీట్లన్నీ టీడీపీ చాలా బలంగా ఉన్న స్థానాలే. అక్కడ ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించేసింది టీడీపీ.
అందరూ ఎలక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టేశారు. బీజేపీ జనసేన అడుగుతున్న సీట్లన్నీ టీడీపీ సీనియర్ నేతలు, ఆర్థికంగా బలమైన నేతలు ఉన్న స్థానాలే. అక్కడ ఏమాత్రం బలం లేకపోయినా కూడా బీజేపీ అవే సీట్లు కోరుతుందని భావిస్తున్నారు. జనసేన మచిలీపట్నం, కాకినాడ ఎంపీ సీట్లు అడుగుతోందని, బీజేపీ విజయవాడ, గుంటూరు, ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి, రాజంపేట, అరకు, తిరుపతి, హిందూపూర్, విశాఖపట్నం లోక్సభ స్థానాల్లో కనీసం 8 తనకివ్వాలని డిమాండ్ చేస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. విశాఖలో జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే వర్క్ చేసుకుంటున్నారు. విజయవాడ సీటు తందేనని సుజనా చౌదరి చెప్పుకుంటున్నారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తానని పురంధేశ్వర్ అధిష్టానానికి అర్జీ పెట్టుకున్నారు. ఇక హిందూపురం నుంచి సత్యకుమార్, నర్సాపురం నుంచి రఘురామకృష్ణవరాసు, ఏలూరు నుంచి తపన చౌదరి గ్రౌండ్ లో పనిచేసుకుంటున్నారు. ఈ లెక్కను చూస్తే బీజేపీకి 8 కాకపోయినా కనీసం 6 స్థానాలైనా ఇచ్చి తీరాల్సిందే. అయితే మోదీ, అమిత్ షాలకు నచ్చజెప్పి 8 సీట్లను 6కు తగ్గించి జనసేనకు 2 ఇచ్చి మొత్తంగా 8 సీట్లకు సర్దుబాటు చెయ్యాలన్నది చంద్రబాబు ప్లాన్. కానీ ఈ స్థానాల్లో ఇప్పటికే ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్ నేతల పరిస్థితి ఏంటనేది కూడా టీడీపీకి సమస్యే. మరోపక్క రాష్ట్రమంతా టీడీపీ వేవ్ నడుస్తోందని ఆ పార్టీ నేతలు నమ్మకంగా ఉన్నారు. జనసేన, బీజేపీ అవసరం లేకుండానే పార్టీ గెలవగలిగే పరిస్థితి ఉందని లెక్కలేస్తున్నారు. ఈ తరుణంలో 35 అసెంబ్లీ స్థానాలు, దాదాపు 10 లోక్సభ స్థానాలు పొత్తు పేరుతో ఇచ్చేస్తే ఎలా అనేది టీడీపీ నేతల్లో ఉన్న ఆందోళన. అయితే ఇవన్నీ చంద్రబాబుకు తెలియ కాదు. బలమైన శత్రువుతో యుద్ధానికి దిగుతున్నప్పుడు అస్త్రశస్త్రాలన్నీ వాడాలి. వ్యూహాలకు మరింత పదును పెట్టాలి. అవసరమైతే కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి. బాబు ఇప్పుడు అదే చేస్తున్నారు. తన ఒక్కడి బలం సరిపోదనుకున్నారో ఏమో కానీ కలిసొచ్చేవారితో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నారు. నిజానికి బీజేపీ, టీడీపీ కలుస్తుందని ముందే డిసైడ్ అయింది. వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ చాలాసార్లు అన్నారు. 2014 కాంబినేషన్ రిపీట్ అవ్వాల్సిందే అని పదే పదే చెప్తూ వచ్చారు. వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడే ఈ పొత్తు కన్ఫర్మ్ అయిందనుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఎన్డీఏలోనే కాదు, ఎన్డీఏ సమావేశానికి కూడా హాజరయ్యారు. ఎన్డీఏలో జనసేన భాగమని పదే పదే చెప్తూ వచ్చారు. బీజేపీతో సన్నిహితంగానే ఉంటున్న పవన్ కళ్యాణ్ అదే సమయంలో టీడీపీతో కూడా పొత్తుంటుందని, కలిసే బరిలో ఉంటామని చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయన్ను కలిసి బయటకు రాగానే ప్రకటించారు. అంటే బీజేపీతో కలిసున్న పవన్ కళ్యాణ్ టీడీపీతో కూడా పొత్తుంటుందని అన్నారంటేనే ఈ 3 పార్టీల మధ్య పొత్తు ఉంటుందని అర్థం. కొన్నాళ్లుగా కనిపిస్తుందంతా కేవలం సీట్ల పంపకాలకు సంబంధించిన అంశం మాత్రమే. ఎవరు ఎన్ని చోట్ల పోటీలో ఉంటారన్న అంశం తప్ప అసలు పొత్తు ఉంటుందా లేదని కాదు. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినా జరుగుతున్న చర్చలు కూడా సీట్ల పంపకాల గురించే తప్ప పొత్తు గురించి కొత్తగా మాట్లాడుతున్నదేం లేదు. ఈ విషయంలో కొంతకాలంగా జనంలో సందేహాలున్నమాట వాస్తవం. అది అవగాహన లోపం తప్ప ఈ 3 రాజకీయ పార్టీలు గతంలో ఇప్పుడు స్పష్టంగానే ఉన్నాయి. వాటి ప్రయోజనాల కోసం ఏం చేయాలో వాటికి క్లియర్ గానే తెలుసు. కేవలం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారన్న దాన్ని మాత్రమే ప్రకటించలేదు తప్ప మిగిలిందంతా స్పష్టమే. రాజకీయాల్లో ఎత్తుగడలు యుద్ధ వ్యూహాల్లాంటివి. గెలుపోటములే కీలకంగా ఉంటాయి. ఏం చేసైనా గెలిచే వ్యూహం కావాలి. ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు పడే ఓట్లు, గెలిచే సీట్లు మాత్రమే ఏ పార్టీకైనా ముఖ్యం. ఓటర్లను హామీలతో ఆకట్టుకుంటారు, తాయిలాలతో బుట్టలో వేసుకుంటారు. అదే సమయంలో సీట్లు పెరగాలంటే కలిసొచ్చే పార్టీలతో ఒక్కటిగా పోటీ చేస్తారు. ప్రయోజనం దక్కినంతకాలం కలిసుండాలి. అవసరం లేదు అనుకుంటే విడిపోవాలి. అంటే అప్పటికి ఏది అవసరమో అది చేస్తూ పోతారు. అదే నేటి రాజకీయాల లక్షణం. ఇక్కడ బీజేపీకి చంద్రబాబు కావాలి, తెలుగుదేశం పార్టీకి కమలం పార్టీ కావాలి. రెండింటికి ఒకరికొకరు కావాలి. రెండూ కలిసి ఎన్నికలకు వెళ్లాలి. 2014 ఫలితాన్ని రిపీట్ చేయాలి. ఇదే ఈ 2 పార్టీల్లో ఉన్న టార్గెట్. అదే ఇప్పుడు పొత్తు పట్టాలెక్కడానికి కారణమైంది. పొత్తులపై కొంతకాలం పాటు నాంచినట్టు కనిపించిన బీజేపీ ఇప్పుడు సీట్ల లెక్కల వరకు వచ్చేసిందంటున్నారు. ఇప్పటికైతే అధికారికంగా ఏం చెప్పకున్నా ఏపీలో పొత్తులపై అమిత్ షా ఇంటర్వ్యూల్లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నిజానికి బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుకు పెద్దగా ఇబ్బందులేం లేవు. 2 పార్టీల మధ్య సుదీర్ఘ బంధం ఉంది. పొత్తు పెట్టుకున్నప్పుడల్లా 2 పార్టీలకు మంచి ఫలితాలే వచ్చాయి. పొత్తు ఖచ్చితంగా ఇద్దరికీ పనికొస్తుందనుకునే వాళ్లే ఎక్కువ. టీడీపీలో పొత్తుతో నష్టపోతున్నా అనుకునే వాళ్లే కాదు, 2014 కాంబినేషన్ రిపీట్ అయితే తిరుగుండదు అనుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. ఇటు బీజేపీ మాత్రం గతంతో పోలిస్తే ఏపీలో పెద్దగా బలపడలేదు కాబట్టి పొత్తుకు అనుకూలంగా ఉంటేనే ప్రయోజనం అని భావిస్తున్నారు. పైగా దక్షిణాదిలో బలపట్టం, ఓవరాల్ గా టార్గెట్ 404 ఉండనే ఉంది. దానికోసం బలమైన మిత్రపక్షం ఏపీలో అవసరం.
ఇంకా చెప్తే ఏం చేసినా బీజేపీకి ఏపీలో అధికారమైతే రాదు, కానీ కలిసొచ్చే పార్టీతో ఎన్నికల్లోకి వెళితే లోక్సభలో సీట్ల సంఖ్యను పెంచుకోవడం మాత్రం సాధ్యమైన పని. పైగా దీనివల్ల బీజేపీకి స్థానికంగా బలపడే అవకాశం కూడా పెరుగుతుంది. ఇదే వ్యూహంలో బీజేపీ ఉంది. విపక్షాలు ఇండియా కూటమి ఏర్పాటు చేశాక బీజేపీ కూడా ఎన్డీఏను బలోపేతం చేసే పనిలో పడింది. పాత మిత్రుల్ని ఆహ్వానిస్తోంది. ఆ క్రమంలోనే టీడీపీతో కూడా పొత్తు ముందుకొచ్చింది. దక్షిణాదిలో బీజేపీకి ఎలాగూ మిత్రుల అవసరం ఉంది. ఏపీలో టీడీపీ బలమైన పార్టీగా ఉంది. పైగా పొత్తుకు సుముఖంగానే ఉంది. అలాంటప్పుడు పొత్తు పెట్టుకుంటే లాభమే కదా అనేది బీజేపీ వ్యూహం. కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నా పొత్తుకు మాత్రం సిద్ధంగా లేని వైసీపీ బయట నుంచి అంశాల వారీగా మద్దతిస్తామనే వైఖరికే కట్టుబడి ఉంది. అలాంటప్పుడు బీజేపీతో పొత్తు కోసం టీడీపీ మినహా మరో బెటర్ ఆప్షన్ లేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టుకు ముందు 4 నెలల క్రితం ఒకసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, 53 రోజుల తర్వాత బెయిల్ మీద బయటకొచ్చారు. చంద్రబాబు అరెస్టు సమయంలో నారా లోకేష్ 2 సార్లు అమిత్ షాతో భేటీ అయ్యారు. తండ్రి అరెస్టు ఏపీలో జరుగుతున్న పరిణామాల మీద వివరించారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే జనసేన పొత్తు ప్రకటించడంతో 3 పార్టీల మధ్య పొత్తు ఉందన్న అంశం చర్చకొచ్చేసింది. నిజానికి ఇంతకాలం చంద్రబాబుకు తమ అవసరం ఉంది, కానీ తమకు టీడీపీ అవసరం లేనట్టు బీజేపీ కనిపించింది. కానీ అందులో వాస్తవం లేదు. 2 పార్టీలకు అవసరాలున్నాయి. 2 పార్టీలకు ఎవరి ప్రయోజనాలు వారికున్నాయి. అది పొత్తుతో మాత్రమే సాధ్యం. గతంలో కొంతకాలం వినిపించిన 2 పార్టీల మధ్య విమర్శలు, వ్యతిరేకతలన్నీ ఆ 2 పార్టీల భవిష్యత్ ప్రయోజనాల ముందు చిన్న విషయాలే. అందుకే వాటిని దాటుకుని మళ్లీ కలిసి అడుగేయడం కష్టమైన పనైతే కాదు. ఎలాగైనా ఏపీలో అధికారం సాధించాల్సిందే అని టీడీపీ, 400 మైలురాయి దాటాల్సిందే అని బీజేపీ అనుకుంటున్నప్పుడు వాటి కోసం పాత మిత్రుల్ని కలుపుకోవడం పెద్ద పని కాదు. పైగా 2 పార్టీల మధ్య కూల్చలేని గోడలేమీ లేవు. పైగా రెండింటి మధ్య జనసేన రూపంలో ఓ బ్రిడ్జ్ ఎప్పటినుంచో ఉండనే ఉంది. అందుకే 5 ఏళ్లుగా పొత్తు లేకపోయినా 3 పార్టీల మధ్య అంతర్గత అవగాహన ఉందనే చర్చ జరిగింది. ఓటు బ్యాంకు విషయంలోనూ 3 పార్టీలకు పోలికలుండడం కలిసొస్తుందనే అంచనాలున్నాయి. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత హిందూ ఓటు బ్యాంకు మోడీ వెనుక పోలరైజ్ అవుతుందని భావిస్తున్నారు. ఉత్తరాదిన బీజేపీకి తిరుగే లేకుండా పోయిందన్న అంచనాలున్నాయి. ఇటు గతం కంటే ఓటు బ్యాంకును జనసేన పెంచుకుందని, కాపులు పవన్ కళ్యాణ్ తోనే ఉన్నారన్న వాదనుంది. టీడీపీ కూడా అన్ని వర్గాల్లో బలం పుంజుకుందని భావిస్తున్నారు. అలాంటప్పుడు 3 పార్టీలు కలిస్తే ఓటు బ్యాంకు పెరుగుతుంది, అందరికీ ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖమంటారు. రాజకీయాల్లో అన్ని సందర్భాల్లో ఇది నిజం కాకుండా చాలా సార్లు అది రుజువు అవుతూనే ఉంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో పొత్తులు వర్కౌట్ అయిన సందర్భాలే ఎక్కువ. ఇప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు విషయంలో ఏం జరుగుతుందనేది తొందరలోనే రాబోయే ఎన్నికలు తేలుస్తాయి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.